చెంగల్ రాయుడు గారు లండన్ నుంచి రవి గారు ఉన్నారండి వీడియో కాల్ లో మీతో మాట్లాడడానికి. రవి గారు మీ ప్రశ్న అడగండి చెంగల్ రాయుడు గారిని. గుడ్ ఈవినింగ్ అండి చెంగల్ రాయుడు గారు. రవి గారు నమస్కారం. నమస్కారం అండి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వైఎస్ఆర్ అండ్ కాంగ్రెస్. నేను బేసిక్ గా చిరంజీవి ఫ్యాన్ ని, కానీ రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి అంటే చాలా ఇష్టం అండి నాకు. మేము కూడా బాగా ఇష్టపడతాం రాజశేఖర రెడ్డి గారంటే. ఏంటండి ఈ రోజు కూడా ఈ నిమిషాన్ని కూడా రాజశేఖర అంటే బాగా ఇష్టపడతాం. మేము కూడా అండి. మీరు చెప్పింది చాలా కరెక్ట్ గా చెప్పారు. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఎవరు పదవికి ఆశపడలేదు, కానీ జగన్ గారు అలా చేయడం అన్నది ఇట్స్ నాట్ రియలీ గుడ్. సో ఐ విష్ కాంగ్రెస్ కడపలో కాంగ్రెస్ మంచి విజయం సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి అంటే మీకు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మీకు అసలు ఒక రియల్ నాయకుడు ఎవరైనా కాంగ్రెస్ లో ఉన్నాడని చెప్పి మీరు అనుకుంటున్నారా? అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఫుల్ గా 5 years కంప్లీట్ గా పదవి నుంచి దిక్కుండా చేశారు. కానీ ఆల్మోస్ట్ 2 years అయింది రాజశేఖర రెడ్డి గారి తర్వాత. యూ కెన్ సీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, అంతకు ముందు రోసయ్య గారు ఉన్నారు. సో నోబడీ ఈజ్ ఏబుల్ టు హ్యాండిల్ ద ప్రెషర్. లైక్ ఒక స్థిరమైన నాయకుడు అన్నవాడు కాంగ్రెస్ లో లేడు. సో మీ దాని గురించి మీరు ఏమని సమాధానం చెప్తారు? ఫ్యూచర్ లో నెక్స్ట్ 5 years లో అసలు కాంగ్రెస్ మొన్న లాస్ట్ టైం గెలిచినట్టు ఇన్ని సీట్లు గెలుస్తుందని చెప్పి నేను అనుకుంటున్నారు. రవి గారు అయిపోయిందా? రవి గారు, ఘంటసాల గారు చనిపోయినప్పుడు ఇక సినీ ప్రపంచంలో మూగపోయిందేమో, పాటలు పాడేదానికి నాదుడే లేదని అనుకున్నారంతా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంటైనారు, ఆ కొరతను పూర్తి చేశారు, ఆ యొక్క గ్యాప్ను పూర్తి చేయగలిగారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోవాలని మనం కోరుకోలేదు, కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ యొక్క లోటు కనపడింది. కానీ స్థిరమైనటువంటి నాయకత్వానికి బలమైనటువంటి పునాదులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయినా కూడా లుసుగుల వల్ల ఈ పార్టీనే దెబ్బతీయాలని చెప్పేసి కొందరు పార్టీ నుంచి వీడనాడి ఈ పార్టీకే పెద్ద ద్రోహం చేసి బయటకు వెళ్ళినట్టు వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగమే ఇక్కడ కొంచెం గట్టి పునాదులను కూడా కదిలిచ్చే పరిస్థితుల్లో తీసుకొచ్చి కొంచెం ఇబ్బందులు పెట్టే వాతావరణం తెచ్చిపెట్టారు. కాబట్టి బయట ప్రాంతంలో ఉన్న మీకు అందరికీ కూడా నిజంగా గట్టి గవర్నమెంట్ లేదేమో అనేటువంటి భావన మీకు కలుగుతుంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు గట్టి నిర్ణయాలు తీసుకున్నారు. రచ్చబండ ప్రోగ్రాం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకొని పోయి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని ఒక్కొక్కటే పరిష్కార దిశలో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి గివ్ సమ్ యాంపుల్ టైం. కిరణ్ కుమార్ రెడ్డి విల్ ప్రూవ్ దట్ హీ విల్ బి ద గుడ్ లీడర్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ టు ద స్టేట్.